శ్రీ మహాభారతం ఆదిపర్వం ప్రథమ శ్వాసం భారత కథ ప్రస్తావన. లోకక్షేమం కోసం మునులు సముదాయమంతా కలిసి దీర్ఘకాలిక సత్రయాగం చేయడానికి సమావేశం అయ్యారు. సత్రం అనేది ఒక యాగ విశేషం. దీన్ని 13 నుండి 100 రోజుల వరకు చేస్తారు. ఇంకా ఎక్కువ కాలం చేసే యాగాలను దీర్ఘకాలిక సత్రం అని అంటారు. ఇటువంటి యజ్ఞాలు జరిగే చోటుకు సూతులు వచ్చి భాగవతం కథల్ని పురాణాలని చెబుతూ అక్కడ చేరి మునులని ఇతర ప్రజానీకాన్ని సంతోషపెడుతుంటారు. సూతుడు అంటే క్షేత్రీయ పురుషునికి వైశ్య స్త్రీ వలన కలిగిన వాడని అర్థం చెప్తారు. ప్రస్తుతం కథ భాగంలో వచ్చిన సూతుడు రోమహర్షణుని కుమారుడైన ఉగ్రశ్రవణుడు. ఇతనే సౌతి అని కూడా అంటారు. అట్టి సౌతిని చూడగానే ముని సమూహమంతా కలిసి యాగం అయ్యేంత వరకు అక్కడే ఉంటూ పుణ్యకథలు చెప్తూ ఉండమని ప్రార్థించినారు. ఉగ్రశ్రవసుడు ముని పుంగువులారా, మీకు నమస్కరిస్తున్నాను. నేను రోమహర్షుని కుమారుణ్ణి. మా తండ్రి గారు వ్యాస మహర్షి ప్రియ శిష్యుల్లో ఒకరు. అందువల్ల అనేక పురాణాల నుండి భగవత్ కథలు చెప్పడంలోను వినేవారికి పుణ్యం కలిగేలా కథలని చెప్పడంలో దీటుని కనుక మీరు నా నుండి ఏ కథ వినాలని కుతూహలపడుతున్నారో చెప్పండి. అప్పుడు మునులంతా ముత్కంఠతో ఏ కథ మనోహరంగా ఉంటుందో, ఏది కొత్తగా ఉంటుందో, ఏ కథలో ఉత్కంఠ పెంచే వింతలు విశేషాలు కాకుండా సంపూర్ణ జ్ఞానం కలుగుతుందో, ఏ కథ పాపాలను తొలగిస్తుందో నువ్వే ఆలోచించి మాకు అటువంటి కథ చెప్పు అన్నారు. ఉగ్రశ్రవసుడు సౌనికాది మహర్షులారా, మీకు ప్రియమైన పవిత్రమైన కథను చెప్తాను వినండి. పూర్వం కృష్ణదైవపాయనుడు వ్యాస మహర్షి అక్కడక్కడ పడి ఉన్న వేదాలన్నిటినీ చేర్చి వాటిని 4 వేదాలుగా విభజించిండు. తన ప్రియ శిష్యులైన పైలుడు, వంశంపాయనుడు, సుమంతుడు, జమ్ని అనే వారికి ఆ 4 వేదాలని బోధించి వారి ధారణ శక్తితో జ్ఞాప్తి ఉండేటట్లు అనుగ్రహించి వారి చేత సంక్షోపసూత్రాలు చేయించిండు. వేదాలను విభజించడం వల్ల ఆయన వేదవాసుడుగా ప్రసిద్ధి చెందిండు. తన తపోమహిమ చేత ఆయన పురాణాలు కూడా 18గా రచించి ఆస్తిక లోకాలకు ఎంతో మేలు చేసిండు. ఈ విధంగా వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, యుగ యుగాల్లోని గొప్ప మునులు, రాజులు వంశ చరిత్రలని 4 వర్ణాలకు 4 ఆశ్రమాలలో ధర్మాలను, విధులను, విధానాలని తెలిపారు. అందులో మహాభారతం ఒకటి. సకల దేవతల చేత ఆదరించబడిన శ్రీకృష్ణ మహాత్ముని పాండవులు మొదలైన రాజులు చరిత్రలోని కళ్ళకు కట్టినట్లు చూపిండు. ధర్మ సంభావం తెలిపిన వారంతా ఈ గ్రంథాన్ని ధర్మశాస్త్రమని శ్లాపించారు. పరమాత్మ జీవాత్మ సంబంధం తెలిసిన దీన్ని వేదశాస్త్రం అన్నారు. నీతులు తెలిపే కథలు ఎన్నో ఉండడం చేత దీన్ని నీతి శాస్త్రం అని నీతి కోవిదులు అన్నారు. కవులంతా చేరి కావ్య లక్షణాలున్న ఈ గ్రంథాన్ని కావ్యమన్నారు. పూర్వకథలు తెలిసిన వారు ఇతిహాసమని, ఉత్తమ పౌరాణికులంతా దీన్ని పురాణమని లోకంలో అనేక మంది అనేక విధాలుగా ప్రశ్నిస్తున్నారు. ఈ గ్రంథమే మహాభారతం అని పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ మహాగ్రంథాన్ని శ్రీ మహావిష్ణువు అంశతో పుట్టినవాడు పరాశరుని కుమారుడైన ప్రాచీనముని అయిన వ్యాస భగవానుడు సంస్కృతంలో రచించిండు. కృష్ణదేవపాయనుడు పరాశర మహర్షికి దాశరాజు పుత్రికకు సత్యవతికి జన్మించిండు. దశకన్యకు యమునా దీపంలో జన్మించిండు. ఈయన శ్రీ మహావిష్ణు అంశతో జన్మించడం చేత వ్యాసు, నారాయణ, హరి అన్న సూక్తి ఏర్పడింది. అనగా విష్ణు ఎత్తిన 21 అవతారాలలో వ్యాసుడు ఒకడని శ్రీ భాగవతం చెప్తుంది. ఈయన రచించిన భారతం ఇతన్ని చేకూర్చింది కాబట్టి దీన్ని పంచమ వేదం అన్నారు. ఈ భారతం అంతా 18 పర్వాల్లో చెప్పబడింది. ఆ క్రమం చెప్తున్నా వినండి.